మా అమ్మ నా బర్త్డే కోసం ఇది పెట్టింది, ఇప్పుడు సీల్ తీస్తుంది. బర్త్డే కోసం గిఫ్ట్ కావాలంటే పెట్టిన, కానీ బర్త్డే వరకు ఆకటానికి ఈయనకి లేదు, ఇంత ఓపిక లేకుండా ఇప్పుడే కట్ చేసి చూస్తా ఎట్లా ఉంది ఏంది ప్రోడక్ట్ అని ఓపెన్ చేస్తున్నాడు. అండ్ మేము ఆన్లైన్లో బ్లౌజ్ కూడా పెట్టినాము. క్వాలిటీ అయితే బాగుంది, క్వాలిటీ మంచిగానే ఉంది, లైనింగ్ కూడా బాగుంది. కాకపోతే నాకు ఇక్కడ ఇది నచ్చలేదు, ఇలా చిలుం పట్టినట్టుగా వచ్చింది. ఇది క్లాత్ ఓకే, బట్ ఇది ఒక్కటి నచ్చలే నాకు. ఇటు సైడ్ అయితే బాగుంది, ఇటు మంచిగా ఉంది, కానీ ఇక్కడ ఇటు సైడ్ మాత్రం ఇలా వచ్చిందనమాట, కొంచెం చిల్లుం పట్టినట్లుగా వచ్చింది. ఇక్కడ పర్లేదు, ఓకే. మేము ఇది మీషోలో ఆర్డర్ చేసినాము, ఇది బ్లౌజ్ అండ్ ఈ చిన్నోడికి గిఫ్ట్ వేరేది కూడా ఆర్డర్ చేసినాము, అది ఇంకా రాలేదు. అది వచ్చేదాకా ఈయనకి ఆగడానికి పేషెన్సీ లేదనమాట. సో ఇది ఓపెన్ చేస్తుండే ఇప్పుడు. ఏంటా అనుకుంటున్నారా? ఈయన బర్త్డేకి డెకరేషన్ కోసం అని చెప్పేసి లైట్ ఆర్డర్ పెట్టాను. ఓకే, చార్జర్ మనం చార్జ్ చేసుకోవాలి. చూపిస్తా ఫస్ట్ అయితే, ఇలా ఉంది గ్లోబ్ లాగా. ఇది కట్ చేయి, అంటే ఇది పేపర్, పై పేపరు సిజర్ తీసుకో. ఈ నుంచి ఉంది చూడు కటింగ్కి, ఇక్కడ గ్యాప్ ఉంది. జాగ్రత్త, ఏదైనా వైర్ కానీ ఏదైనా ఊడేను. ఒకసారి ఈ కింద పేపర్ తీసే. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఇది మనకి ప్లగ్ పెట్టి ఆన్ చేసుకున్నప్పుడు ఇలా ఉంచాలి. తర్వాత మనం ఇది క్లోజ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా వస్తుంది లైటింగ్ అని చెప్పారు. నేనైతే ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఒకవేళ బాగాలేకపోతే ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వచ్చు అని. ఎట్లాగో మా బాబు ఓపెన్ కూడా చేసిండు కదా, గిఫ్ట్ అని చెప్పి తెచ్చాను, కానీ ఎట్లాగో ఓపెన్ చేసిండు కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాము. మాకైతే ఇందులో ఒక కేబుల్ వచ్చింది కదా, దాన్ని మాకు ఉన్న దాంతో కనెక్ట్ చేసినాము. ఇప్పుడైతే మేము పెట్టి చూస్తున్నాము. మేమైతే స్మాల్ బ్యాటరీస్ తెచ్చినాము, 4 పెట్టేసేది. బ్యాక్ క్లోజ్. ఒక నిమిషం ఓపెన్ చేసి మళ్ళీ పెట్టు. ఓకే, మేమైతే లైట్స్ ఆఫ్ చేసి డార్క్ రూమ్లో కూర్చున్నాము. ఒకసారి చూపి, ఇవన్నీ చూపి. బి కలర్ చేంజ్ అవుతాయి. ఇదేమో సిఏమో ఇది రౌండ్ తిరుగుతుంది. ఒక ఆంజే ఏని క్లిక్ చేసినాం మనం. ఒక్క నిమిషం ఆగు, మీకు వాల్ మీద ఒక్క నిమిషం ఇది పట్టుకోవా, నేను లైట్ తీస్తే ఇది అర్థమవుతుంది. ఓకే, ఇలా వస్తుందన్నమాట మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఏం ఆన్ చేసిన, ఇది బీనా? బి అంటేనేమో ఇలా వస్తుంది స్టార్. ఇది గోడ మీద మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఇంట్లో బెడ్రూమ్లో కూర్చున్నాము, గోడ మీద మీకు పడేది చూపిస్తున్నాను. ఇలా సి అంటేనేమో ఇలా తిరుగుతుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. స్టార్స్ తిరుగుతున్నాయి, ఇలా ఉంది, బాగుంది.
లైటింగ్ కూడా మంచిగా వస్తుంది. ఈ పైన ఉన్న క్యాప్ తోటేమో క్లోజ్ చేసేయటం. మనకి ఇలా క్లోజ్ చేసేస్తే ఇది తిరుగుతుంది, బట్ మనకి గోడ మీద చూడండి వెళ్ళిపోయింది, బయటికి రావట్లేదు. జస్ట్ మనకి ఇంట్లో డెకరేషన్ టీపాయ్ మీద ఇట్లా ఏమన్నా మామూలుగా పెట్టుకోవాలంటే అట్లా, మనకి రూమ్ డెకరేషన్ చేసుకోవాలంటే అది తీసేయాలి. అది తీసేసినప్పుడు ఇలా స్టార్స్ ఇట్లా తిరుగుతున్నాయి రూమ్లో. బాగుంది. మీకు మా బాబు షర్ట్ మీద అర్థమవుతుంది, మంచిగా కలర్ఫుల్గా తిరుగుతున్నాయి. ప్లెయిన్ కలర్ పెట్టు. ఇది బీలో కలర్ వస్తుంది, ఏలో మాత్రం ప్లెయిన్, బీలో ఇలా కలర్, సి అంటేనేమో తిరుగుడు. ఓకే, ఇలా వస్తుంది. మీకు వాల్ మీద అర్థమవుతుంది అనుకుంటా. ఇది ఏనా? ఇప్పుడు బీనా? బీలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంకొకటేమో ఈ కలర్. మనం అక్కడ బటన్ ప్రెస్ చేసే కొద్దీ కలర్స్ కూడా మారుతున్నాయి. ఇట్లా ఫస్ట్ ఫుల్ వైట్లో ఇట్లా వస్తుంది, నెక్స్ట్ ఇంకో బటన్ ప్రెస్ చేయి, ఏలో ప్లెయిన్, బీలోనే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. బీలో ఫస్ట్ బీ ఇట్లా ఉంది, ఫస్ట్ సెకండ్ మళ్ళీ బీనే ప్రెస్ చేయి. ఇప్పుడు బీ ప్రెస్ చేస్తా. ఓకే, నువ్వు కొంచెం ఇటు జరుగు, నువ్వు వాల్ మీద నీకు లైటింగ్ వస్తుంది. ఇప్పుడు ఓకే, ఇట్లా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో టైం ప్రెస్ చేయి. మళ్ళీ మీకు అర్థమవుతుందా? మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేసే కొద్దీ అది కలర్స్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేయి. 3 టైమ్స్ 3 కలర్స్ వస్తుంది. ఓకే, ఇట్లా ఉంది ప్లెయిన్. ఇది బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఇదే ఇట్లా కలర్స్ తోటి బాగుంది. అది క్యాప్ క్లోజ్ చేయి. క్యాప్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో అప్పుడు మనకి వాల్ మీద పోతుంది, ఇలా తిరుగుతున్నది, కాకపోతే బయటికి మాత్రం రావట్లేదు. బాగుంది. థ్యాంక్ యూ మీషో. మనకి చార్జర్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. ఇది ఇప్పుడు చార్జర్కి కూడా కనెక్ట్ చేసి చూద్దాము. మనకి ఈ కేబుల్ ఇచ్చిర్రు, మేము మా దగ్గర ఉన్న రూటర్ తోటి కనెక్ట్ చేసినాము. అయితే కేబుల్ని దేనికి యూజ్ చేయాలో తెలియదు, సో దాన్ని కూడా తెలుసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. నేనైతే దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, మనం ఇప్పుడు ప్లగ్లో పెట్టేసి ఇది చూద్దాం. ఓకే, ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ తోటి కూడా వస్తుంది. బ్యాటరీస్ లేకుండా వస్తుందా లేదా అన్నది మేము చెక్ చేయలేదు. కాకపోతే ఛార్జింగ్ తోటి వచ్చింది. రూమ్లో అంత లైటింగ్ అనిపించట్లేదు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే అందులో ఒకటి మాది విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి, కొంచెం లైటింగ్ ఉంది రూమ్లో, అందుకే ఇలా. ఓకే, ఇలా మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చుట్టూ తిరగట్లేదు, ఇప్పుడు చుట్టూ తిరుగుతూ. ఛార్జింగ్ తోటి ఓకే. ఇప్పుడు ఛార్జింగ్ స్విచ్ బంద్ లేదు, పోయింది. ఛార్జింగ్ తోటి వస్తుంది. మనం ఇప్పుడు సెల్స్ తీసేసినాం, సెల్స్ ఉన్నాయి, సెల్స్ ఉండి ఛార్జింగ్ పెడితే వస్తుంది అనమాట. సెల్స్ ఉండి డైరెక్ట్ ఆన్ చేసినా కూడా వస్తుంది. సెల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్ చేసినా వస్తుంది, ఇలా కూడా వస్తుంది. ఇట్లా సెల్స్ తీసేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? సెల్స్ తీసేసి ఇంకొకసారి ట్రై చేస్తాం. మేమైతే సెల్స్ తీసేస్తున్నాము. సెల్స్ తీసేసి స్విచ్ ఆన్ చేసి చూస్తాము. సెల్స్ నాకు ఇవ్వు. స్విచ్ ఆన్. ఓకే, సెల్స్ తోటి వస్తుంది, కరెంట్ తోటి వస్తుంది. టూ టైప్స్లో ఉంది ఇది, 2 in 1. మనం సెల్స్ తీసేసినాము. సెల్స్ తీసేసిన తర్వాత కూడా కరెంట్తో కూడా వస్తుంది. ఓకే.
ఒక 1 minute ఆఫ్ చేసి తర్వాత చూస్తే అంటే చూద్దాం. సేవ్గా నాన్న మనకి ఇది రూటర్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. పెడితే ఇలా వస్తుంది. ఒకవేళ రూటర్ లేకుండా ఒకవేళ మనకి ఛార్జింగ్ లేనప్పుడు కావాలి అనుకున్నప్పుడు అనుకుంటా. కాదు నాన్న, కరెంటు తోటి వస్తుంది ప్లస్ సెల్స్ తోటి వస్తుంది. మనకి కరెంట్ లేనప్పుడు సెల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని దగ్గర ఇట్లా బాక్సెస్ ఉండవు కదా, అప్పుడు ఇవి పెడితే మనకి ఇప్పుడు ఇట్లా కేబుల్ పెట్టినాక కూడా మనకి ఇది పెట్టుకోవడానికి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇది పెద్దది కదా, దీని బాడీ పెద్దగా ఉంటుంది కదా, దీన్ని పెట్టుకోవడానికి మనకి ఇప్పుడు ఇక్కడే తీసుకున్నాం. ఇలా పెడితే పడిపోతుంది కదా, ఇది ఇలా పెడితే పడిపోతుంది కదా. సో ఇట్లాంటి టైంలో మనం సెల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటా. మాకైతే అర్థమైంది ఇంతవరకే. మీకేమన్నా ఇంకేమన్నా అర్థమైనట్లు అనిపిస్తే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లైక్ ఆప్షన్గా ఈ స్విచ్ ఆఫ్ చేస్తా, బ్యాటరీ సేవ్ అయినా చూస్తా. ఓకే, బ్యాటరీ సేవ్ ఉండదట్టుంది దాంట్లో. బ్యాటరీస్ ఏం లేవు కదా? లేదు మనకి కరెంటుతోనా లేదా బ్యాటరీస్తోనో చేయాలి, కానీ దాన్ని పెట్టి సేవ్ చేసుకోవడానికైతే లోపల బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి లేవు. డైరెక్ట్ కరెంట్ తోటన్నా లేదంటే ఇలా బ్యాటరీస్ తోటన్నా చేసుకోవాలి. సో మీకు ఇక్కడ నచ్చినట్లయితే మీషోలో మీకు ఏది వస్తుంది అండ్ కాస్ట్ కూడా తక్కువనే ఉంది. మీకు కావాలంటే తీసుకోండి. ప్రోడక్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. 300 ఎబోవ్ పడింది. ఓకే, కాస్ట్ అయితే నాకైతే రీజనబుల్ అనిపించింది. బాడీ కూడా బాగుంది, డెలికేట్గా ఏం లేదు, బాడీ కూడా మంచిగా ఉంది. మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.